తుని విధ్వంసంపై వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి విచారణ పూర్తయింది. సుమారు 7.5 గంటల పాటు విచారణ సాగింది. తుని ఘటనలో తమ ప్రమేయం లేదన్న భూమన కుట్రపూరితంగా ఇరికిస్తున్నారని అన్నారు. ఉపయోగపడ్డాడని ఆ తుని సంఘటన జరిగినటువంటి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అనంటే ఆయనకు ఏ రకంగా ఈ సమాచారమంతా తెలిసిందో అని అడగటానికి మొట్టమొదట విచారణ అధికారులు చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఈ ఘటన వెనుక కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అని చెప్పినటువంటి చినరాజప్ప గారికి కూడా నోటీసులు ఇవ్వాల. ఇచ్చి ఉంటే ఈ విచారణ చాలా నిష్పాక్షికంగా జరుగుతోంది అనేటువంటి భావన మొత్తం ప్రపంచానికి వెళ్ళి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు నా పేరు చెప్పిన తర్వాత ఈ ఘటనతో ఏమాత్రము కూడా సంబంధము లేనటువంటి కనీసం రవింతైనా కూడా ఆ ముద్రగడ చేసినటువంటి కాపు ఉద్యమానికి కేవలం నైతిక మద్దతు ఇచ్చినందుకు మేము కారణము అనని మా పైన నెపం వేసి అక్కడ దుండగులు ఎవరో కాల్చినందుకు వాళ్ళకెవరికి కూడా నోటీసులు వెళ్లకుండా నాకు మాత్రమే నోటీసులు వెళ్ళాయి. వినండి, నోటీసులు వెళ్ళాయి అంటే ఇది చంద్రబాబు గారి కుట్ర తప్ప మరింకొకటి కాదు. మొట్టమొదట చంద్రబాబు గారికి నోటీసులు ఇచ్చి పోలీసు అధికారులు తమ నిష్పాక్షికతను చాటుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. ఈ ఘటన